వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. తన రాజకీయ జీవితంలో ప్రధాని మోదీ మరో అరుదైన రికార్డు సృష్టించారు. నాడు గుజరాత్ సీఎంగా నేడు దేశ ప్రధానిగా కలిపి మొత్తం 8,931 రోజుల పాటు ఎలాంటి విరామం లేకుండా దేశంలో సుదీర్ఘకాలం ప్రభుత్వ అధిపతిగా పనిచేసిన వ్యక్తిగా నిలిచారు. ఇప్పటి వరకు సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ పేరిట ఉన్న ఈ రికార్డును మోదీ అధిగమించారు. గతంలో పవన్ కుమార్ చామ్లింగ్ సిక్కిం ముఖ్యమంత్రిగా 8,930 రోజుల పాటు బాధ్యతలు నిర్వహించి అగ్రస్థానంలో ఉండేవారు. నేటితో ఆ మైలురాయిని ప్రధాని మోదీ దాటేశారు. అత్యధిక కాలం సీఎంగా పనిచేసిన రికార్డు మాత్రం ఇప్పటికీ పవన్ కుమార్ చామ్లింగ్ పేరుపైనే ఉంది. ఆ తర్వాత సెకండ్ ప్లేస్లో నవీన్ పట్నాయక్ 24 ఏళ్ల 99 రోజుల పాటు పదవిలో కొనసాగారు. అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన మోదీ నాటి నుంచి నేటి వరకు వరుసగా 24 ఏళ్ల పాటు అధికార పీఠంపై కొనసాగుతుండటం విశేషం. నరేంద్ర మోదీ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. గుజరాత్కు అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించారు. 2001 నుంచి 2014 వరకు 3 సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో 2002, 2007, 2012లో విజయం సాధించి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించారు. దేశ పగ్గాలు చేపట్టిన మోదీ వరుసగా 2014, 2019, 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని విజయ పథంలో నడిపించారు. గత ఏడాది జూలైలోనే ఆయన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రికార్డును అధిగమించి వరుసగా అత్యధిక కాలం పనిచేసిన రెండో ప్రధానిగా నిలిచారు. అంతేకాకుండా వరుసగా 3 లోక్సభ ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని దక్కించుకోవడం ద్వారా భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ రికార్డును సైతం మోదీ బ్రేక్ చేశారు. స్వాతంత్ర్యం అనంతరం జన్మించి అత్యధిక కాలం ప్రధానిగా కొనసాగుతున్న ఏకైక నేత మోదీయే కావడం గమనార్హం. అంతేకాకుండా కేంద్రంలో 2 సార్లు పూర్తి పదవి కాలాన్ని ముగించుకుని మూడోసారి అధికారం చేపట్టిన తొలి కాంగ్రెసేతర ప్రధానిగా ఆయన సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేశారు. వరుసగా 6 ఎన్నికల్లో అంటే 3 సార్లు అసెంబ్లీ, 3 సార్లు లోక్సభ ఎన్నికల్లో ఒక పార్టీని విజయ తీరాలకు చేర్చిన ఘనత కూడా ఆయనకే దక్కింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల మద్దతుతో ఇన్నేళ్ల పాటు నిరంతరాయంగా అధికారంలో ఉండటం సామాన్య విషయం కాకపోవడంతో ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. గుజరాత్లోని వాద్నగర్లో ఓ సామాన్య కుటుంబంలో జన్మించి రైల్వే స్టేషన్లో తండ్రికి టీ అమ్మడంలో సాయపడిన స్థాయి నుంచి దేశాధినేత వరకు మోదీ ప్రస్థానం స్ఫూర్తిదాయకంగా సాగింది. ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభించిన ఆయన బీజేపీలో కీలక నేతగా ఎదిగారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి అధికారం చేపట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.